జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. గత కొద్ది కాలంగా చూస్తున్నాం, రెండు తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబర్ల దగ్గర నుంచి రాజకీయ నాయకులు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తనదే వారికి పబ్బం గడవనట్టు, కూడు ముద్ద దిగదన్నట్టు వ్యవహరిస్తూ ఆయన్ని విమర్శిస్తూ వాళ్ళు చేసే రాజకీయాలు. రెండు తెలుగు రాష్ట్రాలు అదే పరిస్థితి. ఎందుకు పవన్ కళ్యాణ్ని ఇంత టార్గెట్ చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాన్ కనకదుర్గ గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. టార్గెట్ పవన్ కళ్యాణ్ యూట్యూబర్ల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వ్యక్తిగత హనానికి పాల్పడుతూ విమర్శిస్తున్నారు. ఎందుకు ఆ స్థాయికి దిగజారిపోయారంటారు? మీరే అంటున్నారుగా దిగజారిపోయారని. దిగజారిపోవాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి వేరే దిక్కు లేదు. ఇవాళ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలన్నా, వాళ్ళ గురించి ప్రజలకు తెలియాలన్నా ఒక పవన్ కళ్యాణే దిక్కు. ఫ్రీ పబ్లిసిటీ వద్దన్నా జనాలు చూస్తారు, వాళ్ళ ఫ్యాన్స్ చూస్తారు. ముఖ్యంగా తిడతారో ఏం చేస్తారో తర్వాత విషయం, వీళ్ళకి వ్యూస్ అయితే వస్తాయిగా. ఇవాళ కేసీఆర్ గారు అమ్మాయి ఎవరైతే ఉన్నారో కవిత, కల్వకుంట్ల కవితకి తెల్లారు లేస్తే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకపోతే ఆవిడకి ఆ రోజు గడవదు. మీరు అన్నట్టుగా ముద్ద దిగదు. ఎందుకంటే ఇవాళ ఆవిడ మరి ప్రజల్లో ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్పాలి, లేదు ఆంధ్ర వాళ్ళని తిట్టాలి. ఏ ఆంధ్ర వాళ్ళ మీద అయితే వీళ్ళు బతికారో, ఇవాళ ఈ స్టేజ్కి వచ్చారో అదే ఆంధ్ర వాళ్ళని రోజు తిట్టాలి. వాళ్ళకి మళ్ళీ ఎన్నికలు వచ్చాయనుకోండి, అప్పుడు ఆంధ్ర వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారు ఓట్ల కోసం. ఖచ్చితంగా అప్పుడు అందరూ మంచిగా మాట్లాడతారు. ఆంధ్ర వాళ్ళకి మాత్రం సిగ్గు సెరవు ఉంటే టీఆర్ఎస్కి కానీ బీఆర్ఎస్కి కానీ ఓట్లు వేయకూడదు. అంటే ఉద్యమాల్లో పనిచేశాను, బతుకమ్మని విశ్వవ్యాప్తం చేశానన్న కవిత కూడా ఆఖరికి పవన్ కళ్యాణ్ పేరెత్తుంది, ఉనికి లేదనే అర్థంలో. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు తెలంగాణ తీసుకొచ్చారు అనుకుందాం, మీ వల్లే వచ్చింది, విద్యార్థుల వల్ల రాలేదు. ఒక కేసీఆర్, ఓ కేటీఆర్, ఓ హరీష్ రావు, కవిత, ఇంకా సంతోష్ కుమార్ కూడా ఉన్నాడేమో నాకు తెలియదు. సో మొత్తం మీద మీరే తీసుకొచ్చారు. నలుగురే అనుకోండి, అనుకుందాం. అనుకుని తీసుకొచ్చాక ఏమైంది, మీరు ఎప్పుడైతే ఏంటారు స్కాములు చేశారో, మీరు ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేశారో, తెలంగాణ అనే పదాన్ని మీరు తుడిచిపెట్టేశారు. అంటే మీ మస్తిష్కంలో కూడా అది లేదు. అది అయ్యాక ఏమైంది, అప్పుడు ప్రజలకు అర్థమైంది, ఓహో ఈయన తెలంగాణకి మనిషి కాదు, ఈ పార్టీ తెలంగాణ పార్టీ కాదు, వీళ్ళు మనకేమీ చేయలేదు, కాళేశ్వరంలో లక్షల కోట్లు దోచుకున్నారు, ఈ కుటుంబం మొత్తం బాగుపడింది, తెలంగాణ రావడం వల్ల బాగుపడింది ఈ కుటుంబం ఒక్కటే. ఈ కుటుంబాన్ని నమ్ముకున్న కొద్దిమంది జర్నలిస్టులు, కొద్దిమంది ఎవరైతే ఉంటారో అతి మేధావులు, వీళ్ళందరూ కూడా బాగుపడ్డారు, అంతే తప్ప. మరి తెలంగాణ కోసం బలిదానం చేసిన పరిణామం మందు పెట్టలు సార్ వాళ్ళకి మీరు ఏమైనా చేశారా? వాళ్ళ ఫోటోలు పెట్టి మీరు అక్కడ ఏమైనా ఒక శిలాఫలకం ఏమైనా పెట్టారా? ఏమో నాకు తెలియదు, ఇంతవరకు అది ఓపెన్ అవ్వలేదు కదా సార్. అక్కడ అదేమంటారు స్తూపం, ఆ లైట్ కూడా ఆర్టిఫిషియల్ లైట్, అది ఎవరన్నా ఇంతవరకు ఓపెన్ చేసి పెన్షన్ ఇవ్వడం కానీ, ఇంటి స్థలాలు ఇవ్వడం కానీ, పాడు మాటలు చెప్పకండి సార్, మీరు మరీ ఎక్కువ ఆశిస్తున్నారు. అంటే ప్రజల్లో ఆలోచన ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆంధ్ర మీద పడిపోతారు వీళ్ళు అంతే. అప్పుడు వెంటనే ఆంధ్ర వాళ్ళ వల్ల ఇలాగా. అసలు ఆంధ్ర వాళ్ళకి సంబంధం ఏంటి? ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ ఆస్తులేము ఇంకా వీళ్ళు పంపకం చేయలేము, మీకు తెలుసా? ఇప్పుడు యూనివర్సిటీ అక్కడికి వెళ్ళిపోయింది, తెలుగు యూనివర్సిటీ, ఇక్కడ ఆస్తులు ఇక్కడే ఉన్నాయి. తెలుగు యూనివర్సిటీ కాదు, ఇంకా చాలా ఉన్నాయి పంపకాలు జరగాల్సినవి, అవి ఏవి ఇంతవరకు జరగలేదు. 10 ఏళ్ళు ఏం చేశారు అంటే చంద్రబాబు నాయుడిని తిట్టడం. అప్పట్లో చంద్రబాబు నాయుడు భయంకరంగా తిట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వల్ల ఇవాళ అసలు తెలంగాణలో ఒకప్పుడు రేట్లు ఎలా ఉండేవండి? భూములు నానక్రమం కూడా ₹1,00,000 ఉండేది. ₹1,00,000 ఉండేది. 1,00,000 కూడా లేదు సార్. అంటే ఇటీవల కాలంలో మీరు చెప్తున్నారు, నేను మాట్లాడేది ఇప్పుడు ఈ హైటెక్ సిటీలు, ఈ సైబరాబాద్ రాకముందు ఇక్కడ రేట్లు ఏంటి ఏముండేది? మామూలు. ఎందుకు మన కరోనాలో అందరూ ఎంత తక్కువ కొనుక్కున్నారు సార్? నేను అనేది అది. అందుకని ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళ మీద పడి ఏడిస్తే ఇవాళ మీకు రేట్లు ఎలా పెరిగాయి, ఎవరి వల్ల పెరిగాయి, ఇవాళ మీరు ఇంత ఆస్తులు ఎలా సంపాదించుకున్నారు, ఇంత పెద్ద పెద్ద కార్లు ఎప్పుడు కొనుక్కున్నారు మీరందరూ?
అవును. ఆ? కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాకేగా. మీరు ఉన్న మాట మాట్లాడండి. ఆంధ్రాలో కార్లు లేవా? పెద్ద పెద్ద కార్లు ఎప్పుడో ఉన్నాయి. ఎంతమంది రిచ్. అందుకని ఇవాళ మీరు వెళ్ళిపోండి అంటే మీరు పెదవుల మించి మాట్లాడుతున్నారు. మీకు నిజాలు తెలుసు, మీ మనసుకి నిజాలు తెలుసు. కానీ ప్రజల్ని రెచ్చగొట్టడానికి, ఓట్లు దండుకోవడానికి మీరు ఆంధ్ర వాళ్ళని తిట్టారు, చంద్రబాబు నాయుడిని తిట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పడ్డారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు తెలంగాణలో నేను అసలు యాక్చువల్గా ఆయన అడుగు పెడతాను గట్టిగా అనలేదు, ఎలక్షన్లో నిల్చుంటానని కూడా గట్టిగా అనలేదు. వీళ్ళు రెచ్చగొట్టేసరికి ఆఫీస్ పెట్టాడు. మీరు ఎలా రానివ్వరని. ఇప్పుడు ఎవరికైనా ఎక్కడైనా హక్కు ఉంటుందండి. వీళ్ళు మర్యాదగా ఆ రోజు సభ పెట్టుకొనిచ్చి కాంగ్రెస్ వాళ్ళు, ఈ కవిత లాంటి వాళ్ళు ఓకే వస్తే రండి పవన్ కళ్యాణ్, మీరు మాకు పోటీయే కాదంటే పోయి ఉండేది. మాకు తెలంగాణ కానీ బిడ్డలు. గమ్మత్తుగా అండి, ఆమె ఆ మధ్య మాట్లాడతా తెలంగాణ సెక్రటేరియట్లో ఆంధ్ర వాళ్ళని గరిడి తిప్పలేమో అంది. అంది. ఈవిడ మాత్రం వెళ్ళి తిహార్ జైల్లో కబ్జా చేసింది. మరి ఏం చేస్తాం సార్ ఇప్పుడు. అంటే ఈవిడ తిహార్ జైలుని కబ్జా చేయవచ్చు, ఆంధ్ర వాడు వచ్చి గరిడి తిప్పకూడదు. అంటే మీరు ఇక్కడ మంచిగా పాలన చేస్తే మళ్ళీ ప్రాబ్లం కదా. ఇప్పుడు అది వచ్చి స్కామ్ అది కదా. అది కూడా పోయి అక్కడ పెట్టుకుంది ఆవిడ, ఢిల్లీ వాళ్ళతో పెట్టుకుంది, మళ్ళీ ఆంధ్ర వాళ్ళతోటే పెట్టుకుంది. పార్ట్నర్స్ అంతా ఆంధ్ర వాళ్ళే మళ్ళీ. ఆంధ్ర వాళ్ళే కదా. మరి అది మాట్లాడ అంటే ఆ కుటుంబం దోచుకోవటానికి ఆంధ్ర వాళ్ళు కావాలి, సహకారం కావాలి, వ్యాపారాలు చేయాలి, ప్రజలు మాత్రం విడిపోయి ఉండాలి. అందుకే ఆవిడ చెప్పింది, మీరు వచ్చి వ్యాపారాలు చేసుకోండి, రొయ్యలు అమ్ముకోండి, సినిమాలు తీసుకోండి, ట్యాక్సులు కట్టండి, రాజకీయాల్లోకి మాత్రం రాకండి, ఎందుకంటే మేము దోచుకోవడానికి ఉండదు. ఆవిడ క్లియర్గా ఉంది, ఆవిడ ఆ విషయంలో క్లారిటీతో ఉంది. సో పవన్ కళ్యాణ్ మీరు ఇందాక అన్నట్టుగా యూట్యూబర్స్ దగ్గర నుంచి అతను ఎవడో చేస్తాడు, పేరెందుకు, కానీ కొంతమంది గురించి మాట్లాడుకోకపోవటం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో అసలు ఎలా మాట్లాడతాడంటేనండి, అదేంటో మరి బద్ధ శత్రువులను కూడా మనం అలా మాట్లాడాం. వీళ్ళు వీళ్ళు ఒక ఛానల్స్ పెట్టేసుకుని అసలు ఎవడిచ్చాడండి వీళ్ళకి ఇది భావ ప్రకటన స్వేచ్ఛ ఏంటది? అంటే వ్యక్తిగత హనాలకు పాల్పడటం, మనిషిని బూతులు తిట్టడం భావ ప్రకటన స్వేచ్ఛ అది భావ ప్రకటన స్వేచ్ఛ అనుకుంటున్నారు. దానికోసం మళ్ళీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు. అంటే వాళ్ళ బ్రతికేది కూడా పవన్ కళ్యాణ్ పేరు మీదే, ఆ పేరు ఉత్తరిస్తేనే వాళ్ళకి ఒక ముద్ద నోట్లోకి వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ రోజు కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి, ఇప్పుడు మీరు వాళ్ళందరినీ మాట్లాడొద్దని చెప్పలేదని నువ్వు మాట్లాడినిచ్చావు కదా అక్కడ. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే ఆయన వాళ్ళు ఏమైనా వారించాడా వాళ్ళు మాట్లాడుతుంటే? మరి మీరు వారించారు కదా, మీరు చదువుకున్న మేధావి కదా. నేను అడుగుతున్నా, ఆయన ఎందుకు వారిస్తాడు? ఆయన చెప్తున్నాడు కదా స్పష్టంగా, నన్ను తిట్టడం వల్లే లేదా నేను విమర్శించడం వల్ల నాకు వ్యూస్ పెరిగినాయి, నాకు డబ్బులు వస్తానని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ వల్లే ఆయనకు లక్షలు వచ్చాయి. ఆయన మూలంగా. సో ఇప్పుడు అందరూ కూడా పవన్ కళ్యాణ్ వల్ల బాగుపడుతున్నారు, లక్షలు సంపాదించుకుంటున్నారు. కానీ తెల్లారు లేచి తిడతారు. ఈ తిట్లన్నీ ఆయన దీవెనలుగా మారాలని కోరుకుందామండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జనసేన కావచ్చు, లేకపోతే ఆయన కూటమిగా వెళ్తారు మనకు తెలీదు. ఖచ్చితంగా ఇక్కడైతే వాళ్ళు పాగా వేయాలని మనం కోరుకుందాం. ఆ పాగా కూడా మంచి పనులు చేయడానికి, ఇక్కడ దోచుకోవాల్సిన పని మనకేం లేదు సార్. అంటే ఆయనకి వ్యక్తిగతంగా దోచుకునే అలవాటు లేదు, ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి మనం ఏంటంటే ఎక్కడున్నా రైట్ రాయల్గా ఉంటాం. అంటే అలాంటి వాడు ఇక్కడ పార్టీ పెట్టి రేపు రాజకీయ ఎలక్షన్లో గెలిస్తే గట్టిగా నిలబడతాడు, మనం దోచుకోవడానికి అవకాశం ఉండదని భయం కూడా ఉండొచ్చు. ఆ భయమే చెప్తున్నా, నేను అదే అంటున్నా. దోచుకోవడానికి ఉండదని ఈ గోలంతాను. ప్లస్ మళ్ళీ మనకు ఉనికి ఉండదు, ఇంకా మనం ఇంట్లో ఉండాలి, ఇంకా బయటికి రావాల్సిన పని ఉండదు. ప్రజల్లో ఇంకా కొత్తగా చైతన్యం రగిల్చాల్సింది ఏమి ఉండదు కదండి. మళ్ళీ తెలంగాణ ఈ ఉద్యమాలు, ఈ పేర్లు ఇవి అవసరంలా. నిజంగా తెలంగాణ తెచ్చుకున్నవాడు ఎవడు ఇలా ఉండడు కదా. ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది, ఎప్పుడో వచ్చేసింది హ్యాపీగా. ఇప్పుడు వచ్చిన దాని మీద అభివృద్ధి గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ మీద పడి ఏడుస్తున్నారంటే వీళ్ళు అభివృద్ధి చేయలేదనేది ఘంటాపదంగా మనం చెప్పచ్చు. అభివృద్ధి చేయకపోవడం చేతకాంతరం స్పష్టంగా కనపడతా ఉందిగా. ఎగ్జాక్ట్లీ. అందుకే ఇవన్నీ కూడా అంటే ప్రజలు ప్రశ్నిస్తారు, ఏం సమాధానం చెప్పాలి తెలియక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే ప్రజలు అట్లా డైవర్ట్ అయిపోతారు, మన పబ్బం గడిపోతే అన్న ఫీలింగ్ ఉన్నారు వాళ్ళు. ఉన్నారు కానీ ప్రజలు తెలివిగానే ఉన్నారు. ప్రజలు ఇలాంటి మాయలో, ఇప్పుడు కవిత మాయలో ఏం పడరు. నిజంగా కవిత నిల్చుంటే గెలుస్తారా లేదా అనేది కూడా నాకు సందేహమే. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఓడిపోయింది ఆవిడ, ఇప్పుడు గెలుస్తుంది. ఇప్పుడు ఇంకేం గెలుస్తుంది ఆవిడ? అందుకని ఆవిడ భ్రమల్లో ఉన్నారు ముఖ్యమంత్రి నవ్వాలని. ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే నేను ముఖ్యమంత్రిని కాలేననే భయంలో ఉన్నట్టున్నారు. అందుకని తెల్లారు లేస్తే పవన్ కళ్యాణ్ పేరు ఎత్తుతోంది ఆవిడ. పవన్ కళ్యాణ్ పేరు ఉత్తరిస్తూ తమ జీవితాలు గడుపుకుంటున్న వాళ్ళ గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన వర్లమాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.